హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను. తెలిసిందే కదా ఫ్రెండ్స్, ఏదో ఒకటి మిస్ చేస్తాను వీడియో. ఫస్ట్ నుంచి వీడియో చేద్దాం అనుకుని బాండీలో ఆయిల్ వేసేసి ఉసిరికాయలు వేసిన తర్వాత వీడియో సెట్ చేసుకున్నాను. పావు కేజీ ఉసిరికాయలు అండి అవి. అయితే కొంచెం ఆయిల్ వేసాను, శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నాను. పొద్దుటే ఆరిపోయాయి, శుభ్రంగా తుడిచేసుకొని మళ్ళీ తీసుకున్నాను. ఆరిన తర్వాత కూడా బట్ట పెట్టి తుడుచుకోవాలండి. తుడుచుకున్న తర్వాతనే ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఉసిరికాయలు బాండర్ పెట్టాను. కొంచెం ఒక 4-5 స్పూన్ల ఆయిల్ వేసాను. ఆయిల్లో ఈ శుభ్రంగా ఉన్న ఉసిరికాయలని వేసాను. వేసిన తర్వాత కాసేపు వేడెక్కనిచ్చి ఒక గుంటపాటి ప్లేట్ పెట్టి ఆ ప్లేట్లో నీళ్ళు పోసాను. నీళ్ళు పోసి ఒక 5 మినిట్స్ అలా ఉడికించాను. 5 మినిట్సే. మూత తీసిన తర్వాత అలా ప్రెస్ చేసి చూసుకుంటే మరీ మెత్తగా దిగిపోకూడదండి గరిట. కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తేనే పగలాలి కాయ. అలాంటప్పుడు ఆఫ్ చేసేసుకోవాలి. లేదంటే మెత్తగా ఉడికేదాకా ఉంచామనుకోండి, పచ్చడి కొంచెం తొందరగా మెత్తబడిపోతుంది, కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. ఈ పొజిషన్లో అంటే దిగకూడదు గరిట. కొంచెం బలంగా నొక్కితేనే కాయలోకి గరిట దిగే అంతలోనే కాయలు వెనక్కి తీసుకోవాలి బాండీలో నుంచి. తీసేసుకున్న తర్వాత బాండీ తీసేసి పక్కన పెట్టేసుకొని, పావు కేజీనండి ఇది, పావు కేజీ కాయలే తెచ్చారు ఈయన. సరే ఒకసారి ట్రై చేద్దాము. అందరూ చాలా రకాలుగా చాలా ప్రాసెస్లు, పచ్చిమిర్చితోటి, దాంతో కారంతో, ఆవకాయ ఏదేదో పెడతారు. ఇది సింపుల్ ప్రాసెస్ అండి. ఒక 10-15 నిమిషాల్లో అయిపోతుంది. సింపుల్ ప్రాసెస్, అన్నీ రెడీ చేసి పెట్టుకోవడమే. బాండి పెట్టుకున్నాను. ఫస్ట్ మెంతులు, తర్వాత జీలకర్ర, తర్వాత ఆవాలు ఒకదాని తర్వాత ఒకటి దోరగా వేయించుకొని జార్లో పోసేసుకోవాలి. పక్కన పెట్టేసుకోవాలి. అది కూడా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 50 గ్రామ్స్, పావు కేజీనే కాబట్టి ఒక 50 గ్రాముల సాల్టు, ఒక 50 గ్రామ్స్ కారం, ఈ ఆవపిండి అది అంతా కలిసి ఒక 75 గ్రామ్స్ ఉంటుంది మొత్తం మిక్సీ పట్టిన పొడి నేను చెప్పేది. ఇవి కొంచెం మనం అందాజగా వేసుకోవాలండి. జీలకర్ర, మెంతులు అంటే కాయలు బట్టి ఇలాగ చేత్తో కొంచెం వేసుకోవాలి. దానికి ఏమి మెజర్మెంట్ ఏమి ఉండదు. ఊరికే కాయలు ఇన్ని ఉన్నాయి, ఇంత కావాలి, అదిగోండి జీలకర్ర అంతే. ఎక్కువ పడింది, కొంచెం తీసేస్తున్నాను. మరీ జీలకర్ర వాసన ఉండకూడదు కదా, లైట్గా రావాలి జీలకర్ర. మెంతులు ఎక్కువైతే చేదు అవుతుంది, జీలకర్ర ఎక్కువైతే వేరే వాసన వస్తుంది. అందుకనేసి అవి రెండు కొంచెం కాయల ఎంత మోతాదును బట్టి అవి రెండు తీసుకోవాలి. ఇవి మాత్రం 25 గ్రామ్స్ అండి ఆవాలు. ఇది మాత్రం మెజర్మెంట్, పావు కేజీకి 25. 50 గ్రామ్స్ ఉప్పు, 50 గ్రామ్స్ కారం, అంతేనండి కొలతల్లో అయితే. నేనైతే కొలతల్లో లేదు, మామూలుగా అందాజుగా వేసేస్తాను. కాకపోతే మీకు చెప్పాలి కాబట్టి అందుకనేసి 50 గ్రామ్స్ కొలత దాంతో కారం తీసుకున్నాను. సాల్ట్ కూడా అలాగే తీసుకున్నాను. కాయ ఇలా ప్రెస్ చేస్తే అలా నలిగిపోకూడదు, గట్టిగా ఉండాలి. గట్టిగా ప్రెస్ చేస్తేనే పగలాలి. అలా దించుకోవాలి కాయలు. అప్పుడే పచ్చడికి టేస్టు, పచ్చడికి కలరు, పచ్చడికి అది ఏమంటారు, గట్టిదనం. ముక్క మెత్తబడకుండా చాలా రోజుల వరకు గట్టిగా పచ్చి కొబ్బరి ముక్క తిన్నట్లుగానే ఉంటుంది. అలా దీనిలో తీసేయాలన్నమాట. కాయలు కొంచెం వేడిగా ఉన్నాయి, వలవ లేకుండాను. అదండి మెంతిపొడి, తర్వాత కొంచెం వెల్లుల్లిపాయలు పచ్చివి, ఒక 2 నిమ్మకాయలు, 50 గ్రామ్స్ సాల్టు, 50 గ్రామ్స్ కారం. ఇది మెంతిపొడి మాత్రం 75 గ్రామ్స్ ఉంటుందండి. అక్కడ వరకు దాని ప్రాసెస్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మనం వేపుకున్నాం కదా, ఉసిరికాయలు వేపుకున్నాం చూడండి, అదే బాండలి పెట్టాను నేను. అలాగా గట్టిగా చూడండి, ముక్క చెదరకుండా విడివిడిగా ఎంత
పలుకు అస్సలు ఎక్కడ నలగలేదండి ముక్క. ఆ విధంగా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఉడికించే దానిలోనే ఉంటుందండి ఉసిరికాయ మాత్రం. ఎక్కువ కొంతమంది ఎక్కువసేపు ఉడికించేస్తారు, కొంతమంది మాడబెట్టేస్తారు ఆయిల్ తక్కువ వేసి. అలా కాకుండా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి, నా ఆయిల్ పడేసేదేం లేదు. ఇదిగోండి ఇప్పుడు పెట్టాను మళ్ళీ అదే బండి పెట్టి పోపుకు సరిపడంతా వేసుకోవాలండి ఆయిల్. వేసుకొని ఫస్ట్ ఆవాలు, అదే పోపు గింజలు ఉంటాయి కదండి కలిపి పెట్టుకుంటాంగా మనం, అవి వేసేసుకోవాలి. ఆవాలు, కొంచెం మినప్పప్పు, కొంచెం అదే శనగపప్పు, కొంచెం జీలకర్ర కలిపేసి ఉంటాం కదా, అది నూనె మరిగిన తర్వాత, అంటే కొంచెం తక్కువ వేసానండి పోపులో, చాలకపోతే మళ్ళీ సపరేట్గా కాసి పైన పోస్తాను లాస్ట్లో. ఇదైతే సరిపోదు, మసాలా పొళ్ళన్నీ వేసే లోపల గట్టిగా అయిపోతుంది. అలా కాకుండా చూసుకున్న తర్వాత మళ్ళీ పోస్తాను కాసి సపరేట్గా, మీకు చూపించే వేస్తాను. అదండి మరుగుతుంది ఆయిల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? భోజనాలు అయ్యాయా? యూట్యూబ్ ఫ్రెండ్స్ని అడుగుతున్నాను, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అన్ని ఫ్యామిలీస్ బాగున్నాయా? పిల్లలు బాగున్నారా? అదండి ఆయిల్ కాగింది. ఆవాలు, పోపు గింజలు పక్కన పెట్టుకున్నాను. ఆవాల్లో ఆయిల్లో కొంచెం తడి ఉన్నదండి, అంటే ఉసిరికాయల్లో తడి. అదేంటో ఆవాలు వేసేసాను. వేసిన తర్వాత ఎందుకో నొరగ వస్తుంది, ఆ పై నొరగంతా తీసి పడేయచ్చు. అంటే లాస్ట్ ప్యాకెట్లో లాస్ట్ వేసానండి, అందుకని ఏమన్నా అలాగ వస్తుందో ఏమో తెలీదు. అది తీసేసుకుంటేనే మంచిది. కొంచెం జిడ్డుగా ఉంది, మడ్డిగా కూడా ఉంది, అందుకని తీసేస్తున్నాను. ఆవాలు చిట్టుపట్లు ఆడిన తర్వాత కొంచెం కరివేపాకు వేసేసుకొని, ఇంకా కొద్దిగా లైట్గా ఉందండి అది, కొంచెం కరివేపాకు, కారము, సాల్టు, ఎండుమిర్చి. ఫస్ట్ ఎండుమిర్చి వేయాలండి ఆవాలు చిట్టుపట్లు ఆడిన తర్వాత. బాగా ఆవాలు చిట్టుపట అనాలి నీట్గా, బాగా అది కలర్ చేంజ్ అవ్వాలి పప్పు కానీ అది కానీ. ఎండుమిర్చి కలర్ మారకముందే వెల్లుల్లిపాయ, కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా బాగా క్రిస్పీగా తయారవ్వాలి, మామూలుగా అట్లా ఉంటే కాదు. పచ్చి పచ్చిగా ఉండకూడదు ఏది, పచ్చళ్ళకి మాత్రం అన్నీ బాగా వేగాలి, వేయించుకోవాలన్నమాట. కరివేపాకు కూడా క్రిస్పీగా సౌండ్ రావాలి, గరిటతోనే కదుపుతూ ఉంటే సౌండ్ రావాలి. అలా ఆ టైంలో స్టవ్ కట్టేసుకొని, వెల్లుల్లిపాయ మాత్రం చల్లబడిన తర్వాత, సగం చల్లబడిన తర్వాతనే వెల్లుల్లిపాయ వేసుకోవాలి. వెల్లుల్లిపాయ వేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ ముందే స్టవ్ కట్టేస్తాం కాబట్టి కొంచెం వెచ్చగా ఉంటుంది ఆయిల్. మరీ అంత చల్లారకూడదు, కొంచెం వెచ్చగా ఉండాలి. ఇది కొంచెం కచ్చాపచ్చాగానే దంచుకోవాలండి, మరీ మెత్తగా కాదు, కొద్దిగా బరగ్గా, కొంచెం బరకగా అంటారు కదా అట్లా. ఆ వేడి అంటే గోరువెచ్చ కన్నా ఇంకొంచెం వేడి ఉంటుంది ఆయిల్, ఆ టైంలో వేయాలండి. కారం కూడా అందులోనే, ఉప్పు కూడా అందులోనే వేసేసి బాగా కలిపేసుకోవాలండి ఆయిల్. బాగా కలిపేసుకున్నాక ఇందులో మామూలుగా వేరే ప్రాసెస్ అయితే ఈ ఆయిల్ చల్లగా, ఇది కలిపిన మసాలా చల్లగా అయిన తర్వాత ముక్కలు వేయాలి. ఈ ప్రాసెస్లో వేడిగా ఉన్నా పర్వాలేదు, ముక్కలు వేసేయచ్చు. దీనిలో మాత్రం దానికి ఏమి ఇబ్బంది ఉండదు ఈ ప్రాసెస్కి. అదే చెప్పాను కదా ఈజీ ప్రాసెస్ అని. చల్లారిన తర్వాత కలపాలి కొన్నిటికి, లేదంటే ముక్క మెత్తబడిపోతుందండి. అదిగోండి ఎల్లుల్లిపాయలు పచ్చివే, అంటే ఇంకా పోపు కాస్త బాగా ఇంకా కొంచెం చల్లబడింది కాబట్టి వెల్లుల్లిపాయలు అది కూడా వేసేసి ఉప్పు బాగా కరిగేంత వరకు కలపాలండి. కలిపిన తర్వాత అదే ఉసిరికాయ, మా పక్క నెల్లికాయలు అంటారండి వీటిని, ఉసిరికాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం అంతా కదిపే దానిలోనే ఉంటుందండి పచ్చడి, అది కలయిక అంటారు కదా. పచ్చడి, కారం, ఉప్పు అన్నీ ఆ మిశ్రమం అంతా కలిసే దానిలోనే ఉంటుంది. ఆయిల్ అయితే సరిపోలేదు చూసారా, నేను సపరేట్గా మళ్ళీ కాసి పోస్తాను. సరిపోలేదు చూసారా ఆయిల్, మళ్ళీ సపరేట్గా
పక్కన ఇంకొక చిన్న గిన్నె పెట్టి కాసి పక్కన ఉన్నాయి చూడండి నిమ్మకాయలు రసం తీసి అక్కడ పెట్టుకున్నాను. 2 నిమ్మకాయలండి, ఎక్కువ వేయలేదు, తక్కువ కదా క్వాంటిటీ. 1/2 కేజీకి 2 కాయలు సరిపోతాయి. 1/2 కేజీకి 4 నిమ్మకాయలు సరిపోతాయండి. ఆ నిమ్మరసం వేసేసిన తర్వాత కూడా బాగా మిక్స్ చేయాలి. నిమ్మరసం వేసిన తర్వాత ముక్క కదపాలి బాగా. 2 కాయలు పిండానండి గిన్నెలో, గింజలతో కూడా పిండేశాను. ఇప్పుడు వేసేటప్పుడు చేతిలో పోసుకొని గింజలు సపరేట్ చేసేసి పల్పు అయితే వేసేయచ్చండి. పల్పు కూడా పిండేటప్పుడు పల్పు పడుతుంది కదా, కొంతమంది ఇట్లా వడగట్టేసి పల్పుతో కూడా పడేస్తారు. అలాగ అక్కర్లేదు, ఇందులో పులుపు బాగుంటుంది పల్పులో కాబట్టి పల్పు వేసుకోవచ్చు. వేసేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడే వేసేయాలండి ఆయిల్. ఇలా ఉంచేసామనుకోండి సరిపోకుండా ఆయిల్ పాడయ్యే అవకాశం ఉంటుంది. పైన ఆయిల్ మునక్కుండా ఉంటే బూజు పెట్టే అవకాశం ఉంటుంది. నువ్వు ఎంత ఉప్పు వేసినా ఆయిల్ మునగా ఉండాలి. ప్రాసెస్ అయితే అదేంటి చిట్కా. ఆయిల్ ఎప్పుడు పైన ఉండాలి, తేలి ఉండాలి పైన. అన్నీ సరిపోయినట్టే అనిపిస్తుంది. మళ్ళీ ఒక 3 days తర్వాత మళ్ళీ చూసుకోండి. అదిగోండి ఆయిల్. కొంచెము పసుపు తక్కువ అనిపిస్తే పసుపు వేసి కాసానండి. అంతేనండి, అదేనండి ప్రాసెస్. అయిపోయింది. నూనె కాసి పోసేసాము, కదిపేసి శుభ్రంగా పర్ఫెక్ట్గా ఉసిరి పచ్చడి. నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఈజీ ప్రాసెస్. నచ్చితే తప్పకుండా ఫస్ట్ 1/2 కేజీ తీసుకొని ట్రై చేయండి. కుదిరితే మళ్ళీ 1/2 కేజీ పెట్టుకోండి. ఇంకా బాగా కుదిరితే ఇంకా బాగా జాడీకి పెట్టుకోండి. ఇది ఈజీ ప్రాసెస్ అండి, సింపుల్ ప్రాసెస్, ఈజీ ప్రాసెస్. చాలా బాగా టేస్టీ ఉసిరికాయ పచ్చడి అండి. ఇది చాలా బాగుంటుంది, అన్నంలోకి అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. అదండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళైతే, పాత వాళ్ళైతే లైక్ చేయండి. నా మొహానికి కొత్త వాళ్ళు చేయరు, పాత వాళ్ళు చేయరు లైకులు. అంతే సంగతులు నా వీడియోలకి. ఎక్కడో యూట్యూబ్లో నిద్రపోతున్నాయండి నా వీడియోలు, చెప్పుకుంటే సిగ్గుచేటు. నా యూట్యూబ్ ఫ్రెండ్స్ కూడా లైక్ లేదు, కామెంట్ లేదు. సో